వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింహాచలంలో సాంప్రదాయబద్ధంగా గంధం అమావాస్య వేడుక. ఈడీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం, రంగంలోకి 12 ఫైర్ ఇంజన్లు. మా దేశం విడిచి వెళ్లిపోండి, ఏపీలోని పాకిస్తానీయులకు సర్కార్ హెచ్చరికలు. రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్, జూన్ 1 నుంచి ఇంటింటా పండగే. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఆదివారం గంధం అమావాస్య వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండ దిగువన వరాహ పుష్కరిణి వద్ద పుణ్యస్నానాలు చేశారు. చెక్క కోళ్లను అప్పన్నస్వామి ప్రతిరూపంగా నెలకొల్పి పూజలు చేశారు. పళ్ళు, పలహారాలు, పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. అనంతరం సింహగిరికి చేరుకుని అప్పన్నస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు భారీగా తరలి రావడంతో అప్పన్న దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. సింహగిరి, మాడవీధులు, కేశఖండనశాల, గంగధార ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. సింహాచలంలో నేటి నుంచి మే 2 వరకు అర్జిత సేవలు రద్దు చేశారు. దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలాడ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఖైసర్ ఏ హిందూ భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అర్పివేశారు. ఆదివారం తెల్లవారుజామున ఈడీ ఆఫీసులో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పీటీఐ కథనం ప్రకారం కారంబోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని ఖైసర్ ఐ హింద్ అనే భవనంలో ఆదివారం ఉదయం 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్కు సమాచారం అందింది. మొదట మామూలు మంటగా కనిపించిన ఉదయం 3 గంటల 30 నిమిషాల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవెల్ 2 భారీ అగ్ని ప్రమాదం గుర్తించారు. ఘటనా స్థలానికి 12 ఫైర్ ఇంజన్లు, 6 జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఏరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రీతింగ్ అపారాటస్ వ్యాన్, రెస్క్యూ వ్యాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టత రాలేదు అని అధికారులు తెలిపారు. ఏపీలో ఉన్న 21 మంది పాకిస్తానీయులకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది. వీరిలో 6 మెడికల్ వీసా హోల్డర్లు కాగా వారికి 2 రోజుల గడువు విధించింది. అటు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తూ ఉండడంతో ఆలయాల పరిసరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విశ్రాంతి గృహాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. జూన్ నుంచి రేషన్లో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో 3 నెలలకు సరిపడా కందిపప్పు, ఏడాదికి సరిపడా రాగులు సేకరణకు టెండర్లు ఆహ్వానించింది. ఈ ప్రక్రియ 4 రోజుల్లోపు పూర్తి చేసి జూన్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు, రాగులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చూసారు ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.